అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎడ్ల శ్రీనివాస్. నేను హిమోఫిలియా పేషెంట్, ఫ్యాక్టర్ 8 డెఫిషియన్సీ. హిమోఫిలియా అనేది ఒక రక్త సంబంధిత వ్యాధి. హిమోఫిలియా అనేది ఒక జన్యు సంబంధిత వ్యాధి. హిమోఫిలియా వల్ల శరీరంలో తల నుంచి మోకాలు వరకు, అరికాల వరకు ప్రతి భాగంలో కూడా హిమోఫిలియా వల్ల రక్తస్రావం అయ్యి ఆ కండరాలు అనేటివి స్వెల్లింగ్ రావడం, ఆర్థరైటిస్, సైనవైటిస్, రకరకాల ఇబ్బందులతో పాటు సర్జరీ దాకా కూడా వెళ్ళే పరిస్థితి ఉంది హిమోఫిలియా వల్ల. మా హిమోఫిలియా అనేది ఫ్యాక్టర్ అయితే ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది మనకి ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, ఫ్యాక్టర్ 7, VWD వాన్ విలియం బ్రాండ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. హిమోఫిలియాకి సరైన సమయంలో ఫ్యాక్టర్ అందితే మామూలు మనిషిలాగానే జీవనాన్ని సాగించవచ్చు. చాలా మందికి మన రాష్ట్రంలో చూసుకుంటే దగ్గర ఒక 3,000 మంది హిమోఫిలియా పేషెంట్స్ ఉన్నారు. ఈ 3,000 మంది హిమోఫిలియాలో ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9, VWD పేషెంట్స్ మనకి ఉన్నారు. అందులో ఎక్కువగా ఒక 2,000 వైపు చిలుకుగా హిమోఫిలియా ఫ్యాక్టర్ 8 పేషెంట్స్ ఉన్నారు. సో ఫ్యాక్టర్ 8 అనేది 8 ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫ్యాక్టర్ 8 తీసుకోవాలి, 9 ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫ్యాక్టర్ 9 తీసుకోవాలి. సో తర్వాత ఫ్యాక్టర్ 7 అనేది సపరేట్ కేసు, ఫ్యాక్టర్ 7 ఉంటుంది. వాన్ విలియం బ్రాండ్ వాళ్ళకు కూడా రకరకాల మెడిసిన్స్ ఉంటాయి.